మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని కాపాడి ఆయన శ్రేష్టమైన కృపలో మనల్ని ఈ విధంగా ఇక్కడ నిలబెట్టినందుకు ఆయనకి మనం ఎంతగానో రుణస్థులం. అయితే ప్రతి ఆదివారమున కూడుకోవడం అనేది చరిత్రలో నుండి మనం చూసినప్పుడు అలజడుల్లో నుంచి, ప్రతికూల పరిస్థితుల్లో నుంచి వాళ్ళకి అది వచ్చింది. దేవుని ఆజ్ఞను అప్పుడు వాళ్ళు గ్రహించడం, దానికి లోబడ్డం మొదలెట్టారు. ప్రతి ఆదివారంలో కూడుకోవడం ఆచారంగా అయిపోయింది ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో. వచ్చామా, కూర్చున్నామా, ఏదో చెప్పారులే, ఆ వచ్చిన తర్వాత చెప్పే మాటలకి ఈరోజు పెద్ద బాగా అనిపించలేదండి ఆరాధన, లేదంటే ఈరోజు అంత బాగాలేదండి వాక్యం, ఇలా అలా అంటారు. అయితే నేను ఒక్కటి చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ దైనందిన జీవితాన్ని గడిపేటప్పుడు ఒక వ్యక్తి ఉంటే మాత్రమే మీరు వాక్యాన్ని అనుభవించగలరా, లేదా స్వతహాగా స్వచ్ఛందంగా మీ మట్టుకు మీరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడా? చెప్పండి నాకు. ఆధారం చేసుకోవాలి, మనం దాని మీద ఆధారపడాలి. కాబట్టి ఆదివారం ఒక్కరోజు ప్రసంగము మన జీవితానికి సరిపోద్దా అంటే ఖచ్చితంగా దేవుడు అలా మనకు చెప్పట్లేదు. ప్రతి దినము నీవు ఆయనలో ఆనందించాలి, ప్రతిదినము ఆయన సన్నిధిని కోరుకోవాలి, ప్రతిదినం ఆయనకి లోబడాలి, ప్రతిదినం విధేయత చూపించాలి, ప్రతిదినం ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చేతులెత్తాలి. ఏ పరిస్థితుల్లో చేతులెత్తాలి చెప్పండి? కష్టం వచ్చినప్పుడేనా? మీరు అనుకున్నది జరగకుండా ఉల్టా అయిపోయినప్పుడేనా? చాలామంది అంతే కదా, అన్నీ బాగున్నప్పుడు దేవుని గుర్తు చేసుకోరు, ప్రార్థన చేసుకోరు. అన్నీ ఉల్టా అయిపోయినప్పుడు దేవుని పాదాలు పట్టుకుందాం అనుకుంటారు, చేతులు ఎత్తుతారు కదా. ఈ చేతులు ఎత్తడం అనేది కష్టం వచ్చినప్పుడు కాదు ప్రియులారు, నిమ్మళంగా ఉన్నప్పుడు కూడా మీరు దేవుని ఆశ్రయించాలి. దానికి యోబు జీవితమే మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ. యోబుకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, యోబుకు అన్నీ బాగున్నప్పుడు తన బిడ్డలు కలిసి సంతోషించి భోజనం చేస్తుంటే, అన్నపానములు పుచ్చుకుంటుంటే యోబు ఏం చేశాడని మనం వింటున్నాం? తన బిడ్డలు ఒకవేళ పాపములో పడ్డారేమో అని భయపడి ఒక యాజకుడి ధర్మాన్ని నిర్వర్తించాడంట. నాకు చాలా అక్కడ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది యోబు చేసిన పని. అంటే దాంట్లో ఒక సారం గమనిస్తే, యాజకుడి పని యాజకుడే చేస్తాడు తరాల నుంచి కూడా, కానీ యోబు అక్కడ తన బిడ్డల పక్షాన నిలబడి యాజక ధర్మాన్ని చేశాడు, దేవుడికి బిడ్డలకి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నట్టు. అది యోబు విశ్వాస జీవితం. నిమ్మళంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, కలిమిలో లేమిలో ఏ ప్లేస్లోనైనా దేవుని వైపు చూసిన సందర్భాలు. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఈ సంగతులు, అంటే ఏ పరిస్థితిలోనైనా దేవుని వైపు చూడాలి అనే సంగతులు మీకు ఒకే పుస్తకంలో కనబడాలంటే, సంతోషంలోనూ దేవుని స్తుతించటం, బాధలోనూ దేవుని స్తుతించటం, డౌట్ ఉన్నప్పుడు, సందేహిస్తున్నప్పుడు దేవుని వైపు చూడడం, సంతోషిస్తున్నప్పుడు, సంతసిస్తున్నప్పుడు దేవుని వైపు చూడడం, ఇన్ని పరిస్థితులు మీకు అర్థమవుతుంది కదా. ఇన్ని పరిస్థితులు ఒకే పుస్తకంలో చూడాలంటే బైబిల్ ఎక్కడ చూస్తాం? వెరీ గుడ్, కీర్తనలు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు. ఈ 150 కీర్తనల్లో 120 నుంచి 135 వరకు యాత్ర కీర్తనలు అంటారు. ఈ యాత్ర కీర్తనల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, వారు చెరలో ఉన్నప్పుడు, చెరలో నుంచి వేరొక చోటకు మళ్ళీ తిరిగి రప్పించబడుతున్నప్పుడు, వారు యెరూషలేము దేవాలయానికి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఈ పాటలు పాడుకునేవారు. కాబట్టి ఈ పాటలకు అంత ప్రాధాన్యత. ఈరోజు అందులో నుంచే ఒక్క పాట నేను మీకు గుర్తు చేస్తాను. ఒక పాట గుర్తు చేస్తానంటే అనేకంటే పాడతాను. మీరు ఆ పాట ఏ కీర్తనలో ఉందో నాకు చెప్పాలి. మీకు బాగా పరిచయమైన పాట, మీరు బాగా ప్రతివారం నాకు తెలిసి వినే పాట, ఐఫర్గాడ్ ఆరాధన గీతం అనగానే టక్కును గుర్తొచ్చే పాట. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, గుండెల నిండా బాధలు బరువెక్కి ఉన్నాను, నా తోడు వినువారు లేక, నా తోడు ఎవరు రాక,
దేవా నిన్నాశ్రయించాను. ఆరాధన ఇది నా ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆరాధన ఇది నా ఆరాధన, విరిగి నలిగిన హృదయపు ఆరాధన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, గుండెల నిండా దేవా నిన్ను నింపుకున్నాను. ఈ పాట అసలైన పాట స్థానం ఏది కీర్తనల్లో? తీద్దాం ఒకసారి. 121వ కీర్తన ఒకసారి చదవండి. అందరు తీయండి, అందరు తీయండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఒకసారి చదివేద్దామా? ఉత్తర ప్రత్యుత్తరాలాగా చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి, బాగుంటుంది అలాగే. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 8 verses, 8 వచనాల కీర్తన. ఈ కీర్తన ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను. ఈ కీర్తన ఎంత ప్రాధాన్యమైందో కూడా చెప్తాను. దయచేసి రాసుకునే వాళ్ళు తప్పకుండా రాసుకోండి. ఈ కీర్తన యెరూషలేము అనే ఒక విలువైన పట్టణానికి వీళ్ళు పండక్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా పాడుకునేవారట. తర్వాత వీళ్ళు చెరలో ఉన్నప్పుడు అక్కడ కూర్చుని బాధపడుతూ ఆవేదనతో, ఒక ఆశతో, ఆవేదన ప్లస్ ఆశ రెండూ కలిపి వీళ్ళు పాడుకునేవారు. ఈ పాట ముఖ్యంగా ఇంకొక సందర్భం కూడా చెప్తాను. ఈ పాట ఎప్పుడు పాడుకునేవారు చరిత్రలో? ఈ యోధా కల్చర్లో కానీ, లేదా క్రైస్తవులు మనకంటే ముందున్న ప్రాచీన క్రైస్తవులు కానీ ఎప్పుడు ఈ పాట పాడుకునేవారంటే, ముఖ్యంగా పస్కా రోజున కూడా ఈ పాట పాడుకునేవారు. పస్కా పండుగ మనం మొన్ననే కదా నేర్చుకున్నాము. ఈస్టర్కి, తర్వాత గుడ్ ఫ్రైడేకి, ఆ ముందు జరిగిన లెంట్ డేస్లో, తర్వాత జరిగిన హోలీ వీక్, ఎప్పుడైతే మట్టల ఆదివారం వస్తుందో, మట్టల ఆదివారం నుంచి ఈస్టర్ వరకు హోలీ వీక్, ఆ ప్యాషన్ వీక్, ఆ వీక్ అంతటిలో ఖచ్చితంగా ముఖ్యంగా మాండీ థర్స్డే అంటే గురువారం సాయంత్రం పస్కాని ఆచరించేవారు ఇశ్రాయేలీలు. మర్నాడు పస్కా బలి పశువు ఏర్పాటు అవుతుంది కాబట్టి వీళ్ళు ఆ రోజు ఈ కీర్తన పాడుకునేవారు అనే ఒక నానుడు కూడా ఉంది. ఈ కీర్తన మీరు ఆలోచిస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు నా కన్నులు. అసలు కొండల్ని చూడగానే మనకి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కదా. మీరు ఎప్పుడైనా కొండల మధ్యలో ప్రయాణం చేశారా? చేసినప్పుడు ఏమనిపించింది? చాలామంది పైకెక్కి సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుందేమో, పైకెక్కి వీడియో తీసుకోవాలనిపిస్తుందేమో. కానీ ఒక విశ్వాసికి, ఒక భక్తుడికి ఖచ్చితంగా ఒక పెద్ద పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక కొండ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు కానీ ఎవరు గుర్తొస్తారో తెలుసా? ఎవరు గుర్తొస్తారండి? మీకు ఎవరు గుర్తొచ్చారో చెప్పండి నాకు. ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొస్తాడు. ఆహా, ఎంత ప్రజ్ఞతో చేశాడు, ఎంత జ్ఞానంతో చేశాడు. భూమి దాని సకల పరిపూర్ణత, సంపూర్ణత నావి. దేవుడు అన్నాడు కదా, అసలు ఎంత గట్స్ ఉండాలి. నాయి కానీ నేను నాయి అన్నాను అనుకో, ఎవరు ఒప్పుకుంటారు? అంతే కదా. నావి అంటున్నాడంటే అది ఆయనది, సార్వభౌమాధికారం ఆయనది. దేవునికి ఉన్న పవర్స్ అలాంటివి. ఒక పర్వతాన్ని చూసినప్పుడు మీకు అనిపించాలి, ఏం బలం, ఏం స్థిరత్వం. ఇశ్రాయేలీల జీవితంలో పర్వతాలు ఒక భాగం అండి.
వాళ్ళు పర్వత ప్రాంతాల మధ్య బ్రతికేవారు. సాధారణంగా ఇశ్రాయేలీల్లో పర్వతాలంటే ఎత్తుగా, చాలా పవర్ఫుల్గా, చాలా దిట్టంగా, స్ట్రెంగ్త్ అనేదానికి గుర్తుగా కనిపిస్తాయి. అంటే బలానికి గుర్తుగా చెప్పాలంటే పర్వతాలు, విచారం, కలవరం, ఆవేదన, బలహీనత వీటికి గుర్తుగా చెప్పాలంటే లోయలు. ఇది ఇశ్రాయేలీల జీవితంలో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్. అందుకే మీరు ఎక్కడ లోయలు చూడండి, అక్కడ ఆశీర్వాదానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినట్టు మనం చూడం. చరిత్రలో చూస్తారా? ఏ లోయలోనూ అది ఉండదు. కానీ ఒక పర్వత ప్రాంతాన్ని చూస్తే, బైబిల్ గ్రంథంలో చరిత్రలో మీరు చూసిన చాలా పర్వతాలు, ఏవి కొన్ని పర్వతాలు గుర్తు చేయండి. వెరీ గుడ్. సీనాయి పర్వతం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఎస్, సియోను. సీనాయి పర్వతాలు, సియోను, ఆ పర్వత శ్రేణులు. తర్వాత సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమో, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారినటువంటి పరిమళ తైలంతో సమానం అని చెప్పేసి అది హెర్మోను మంచుతో సమానం అంటాడు. అంటే ఒక కొండ ప్రాంతాన్ని ఏ ఏ విషయాలకి, ఏ ఏ విధానాలకి పోల్చి చెప్పాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? కొండలంటే ఆశీర్వాదాలకి, కొండలంటే ధైర్యానికి గుర్తుగా ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు తలంచేవారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఎప్పుడైతే కొండ ప్రాంతాల్లో పుట్టి పెరుగుతున్నారో మనుషులు, వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆ కొండే ప్రపంచం. అవునా? మనకు కూడా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనం అలా అప్పుడప్పుడు టూర్కి వెళ్ళి అయ్యి బాబు ఏంట్రా బాబు ఇలా ఉందని అనుకుంటాం. వాళ్ళకి అక్కడే ఉండి రోజు పొద్దున్న లేచింది మొదలు దాని మొహమే చూస్తారు కాబట్టి అంత స్పెషల్గా ఏం అనిపించదు. అవునా? అనిపిస్తుందా? కానీ మనకు అది ఏదో ప్రత్యేకమైనదిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు చిన్నప్పుడు ఆ కొండ అక్కడే ఉంది. చిన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఆలోచన క్రమం చెప్తున్నాను నేను. వారి చిన్నతనంలోనూ కొండ అక్కడే ఉంది. వారికి యవ్వన దశ వచ్చింది, అక్కడే ఉంది. చిన్నదవ్వలేదు, పెద్దదవ్వలేదు. వాళ్ళకి ముసలి వయసు మీద పడుతుంది, అక్కడే ఉంది. ఏదో రోజు నేను చచ్చిపోతాడు, కొండ అక్కడే ఉంటుంది. అంటే కొండ దేనికి గుర్తని ఇలా మనసులో ముద్రపడిపోయింది? పర్వతం దేనికి గుర్తని ముద్రపడిపోయింది? స్థిరత్వానికి. అది కదలదు, కదలదు, స్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు అన్యజనులైన వాళ్ళు కూడా కొన్ని నమ్మకాలతో ఉండేవారట. దేవుని గురించి, ఇశ్రాయేలీల దేవుని గురించి చెప్పడానికి వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. నేను ఈ వచనాన్ని ఎదుర్కోవడానికి అంటే అసలు ఎలాంటి అకారాది పట్టికలు యూజ్ చేయకుండా అసలు ఏ సందర్భం అబ్బా అని పొద్దున్న వెతుక్కుంటూ కూర్చున్నా. రాజుల మొదటి గ్రంథం నాకు వెతికేటప్పుడు చాలా సందర్భాలు ఎదురయ్యాయి, చాలా సంతోషం అనిపించింది. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు అనుకుంటున్నారట. ఏమని? యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించేదను. వచ్చి రాజుతో చెప్తున్న ఒక భరోసా, వాగ్దాన వాక్యం ఇది. నాయన సిరియన్లు అనుకుంటున్నారు, నాయన అన్యజనులు ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు అనుకుంటున్నారు. అంటే దేవుడు కొన్ని చోట్లే ఉంటాడు, మీ దేవుడు కూడా మా దేవుడు లెక్కే, కొన్ని చోట్లే ఉంటాడు, అన్ని చోట్ల ఉండడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పట్లో నేను విన్న ఇంకొక చరిత్ర విషయం మీతో చెప్తాను. నేను చదివిన ఒక విషయం చెప్తాను. అదేంటంటే, అప్పట్లో ఇశ్రాయేలీల కాలంలో దావీదు సొలొమోను దేవాలయానికి సంబంధించిన అన్ని సమకూర్చి పెట్టేశాడు కదా. నెక్స్ట్ దేవాలయం కట్టింది ఎవరు? కొడుకు కట్టాడు. కుమారుడు దేవాలయాన్ని పూర్తి చేశాడు. ఇశ్రాయేలీలు ఏమనుకునేవారంటే, వాళ్ళ ఆలోచన క్రమం ఎలా ఉందని చరిత్ర చెప్తుందో ఒక చిన్న మాట మీకు చెప్తాను, వినండి. ఇశ్రాయేలీలు అనుకునేవారంట, ఈ దేవాలయం కట్టేసిన తర్వాత ఈ దేవాలయం కట్టిన చోట ఆ చుట్టుపక్కల ఉన్న దురాత్మలు ఏవైతే ఉన్నాయో కొండల్లోకి వెళ్ళి పారిపోయినాయి అనుకునేవారంట. కొండల్లో ఉంటాయి, అమ్మో మనం ఆ కొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనుకునేవాయంట. ఇప్పుడు మీరు కూడా ఇదే సేమ్ ఆలోచన మీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా ఎత్తైన ప్లేస్కి వెళ్ళేటప్పుడు భయం అనిపించిందా? అమ్మో ఇక్కడ ఎవరు మనుషులు లేరు, దురాత్మలు ఉంటాయేమో, అమ్మో ఈ కొండల ఈ మొక్కల మధ్యకి వెళ్ళిపోతున్నాం, ఈ చెట్ల మధ్యకి వెళ్ళిపోతున్నాం, దురాత్మలు పట్టుకుంటాయేమో. ఈ భయం ఎప్పుడు ఉంటుందంటే యెహోవాను నువ్వు ఆశ్రయించలేనప్పుడే ఉంటుంది.
అవునా కదా? ఒకప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా అంతే. దేవునిని పూర్తిగా ఆశ్రయించలేదు కాబట్టి అనుకున్నారంటే అమ్మో కొండలో దెయ్యాలు ఉంటాయి, ఆ దెయ్యాలకి ఏదైనా బలి ఇవ్వాలి, మళ్ళీ ఆ దెయ్యాల దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనల్ని పీక్కుతుంటాయి. ఈ ఆలోచనలతో వాళ్ళు ఉండేవారు. అందులోంచి బయటకు తీసుకురావడానికి ప్రవక్తలు, భక్తులు చాలా వాళ్ళకి దేవుని గురించి చెప్పి వాళ్ళని ఒక రకంగా నిలబెట్టారు. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో పర్వతాలకు ఒక ప్రశస్తమైన స్థానం ఉంది ప్రియులారా. దేవుడు కూడా ఆ పర్వతాల గుండా వాళ్ళని ఎన్నోసార్లు గద్దించినట్టు, నిబంధనలు ఇచ్చినట్టు, వాళ్ళకి ధైర్యం ఇచ్చినట్టు చరిత్ర మనం చూస్తాం. ఓకేనా? చరిత్ర మనం చూస్తాం. తర్వాత శత్రువులు వచ్చి ఒకవేళ ముట్టడి వేస్తే ఏ ప్లేస్ని ఎంచుకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా పర్వతాలను ఎంచుకుంటారు. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా పర్వతాలను ఎంచుకుంటారు. ఎందుకంటే పర్వతం మీద వాళ్ళ స్థావరం వేసుకుంటే కిందన్న వాళ్ళందరూ క్లియర్గా కనబడతారు. కిందన్న వాళ్ళకి పైన ఏం జరుగుతుందో పెద్దగా తెలీదు, కానీ పైన ఉండి ఆ చెట్ల మాటను కనుక వాళ్ళు నిఘా పెట్టి కనుక చూస్తే కింద మైదానంలో ఏం జరుగుతుందో, ప్రజల మధ్య ఏం జరుగుతుందో చెప్పే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి కొండలకి ఇశ్రాయేలీల జీవితంలో ఇంతకు మించిన ప్రశస్తమైన స్థానం ఉండదేమో. నేను అన్ని కోణాల్లోనూ మీకు చెప్పాను. ఏ కోణాల్లో చెప్పాను? బలహీనతల నుంచి, మూఢనమ్మకాల నుంచి, భయాల నుంచి, భద్రత విషయం నుంచి, అన్ని విషయాలలోనూ ఇశ్రాయేలీలు పర్వతాలను ఆశ్రయించేవారు, పర్వతాలను ఆసరాగా చేసుకునేవారు. ఈ పర్వతాలు వారి జీవితంలో ఒక భాగం అయిపోయినప్పుడు వాళ్ళు చెరలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. యుద్ధం వచ్చింది వాళ్ళ మీదకి. గుర్తుపెట్టుకోండి, ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వింటూ ఉన్నారు ఇశ్రాయేలీలు. భవిష్యత్తు ఏంటో తెలీదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు, రేపేమి సంభవిస్తుందో వారికి తెలీదు. అప్పుడు ఏం చేశారట కొంతమంది భక్తులు? ఇదిగో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల నుంచి రాదు నాకు సహాయం. మృతమైపోయిన ఈ మట్టి ముద్దల నుంచి నాకు సహాయం రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఈ పర్వతాలు మనుషులకు అలాంటి అనుభవాలను ఇస్తాయండి, నిలిపేస్తాయండి, గుర్తు చేసి అలా వదిలేస్తాయండి. పర్వతాలను దేవుడు అలా వాడుకున్న విధానాలు మనం బైబిల్లో చూస్తాం. ఒక భక్తుడి జీవితాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, అది చెప్పగానే మీరు టక్కని చెప్తారు. చాలామంది అబద్ధ ప్రవక్తలు తన ముందు నిలబడితే, తాను ఒక్కడే పక్కకు నిలబడితే అనేక మందితో పోరాటం చేసి నిజదేవుడు ఎవరో నిరూపిస్తాను అని అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ డిబేట్ చేసిన ఒక విలువైన భక్తుడు. ఏ పర్వతం మీద గుర్తుందా? ఏ పర్వతం? కర్మేలు పర్వతం. ఎక్కడిది? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. బాగా గుర్తుపెట్టుకోండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, దాని పక్కనే 19వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక పర్వతం ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఈ సందర్భాలు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఏలీయా యొక్క ఆత్మీయ అనుభవాలు ప్రతి క్రైస్తవుణ్ణి రోషం కలిగి నిలబెట్టేలా చేస్తాయి. ఏలీయా ఒక్కడే ఉన్నాడంట అక్కడ. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో తెలుసా తనకి ఆపోజిట్లో? అపోజిషన్లో ఎంతమంది ఉన్నారు? అపోజిషన్లో ఎంతమంది ఉన్నారు? సుమారుగా 450 చిలుకు ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు. మొత్తానికి వీళ్ళందరూ ఏకవయ్యి ఏలియా మీద పడ్డారు. ఏలియాతో డిబేట్కి వచ్చారు. మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో ఆ దేవుడు నిజం కాదు, మేము మా బయలుదేవతను నిరూపించుకుంటాము అని చెప్పగానే ఏలియా నిలబడ్డాడు. ఏలియా నిలబడి జీవం కలిగిన దేవుని యొక్క ఉనికి మీద ప్రశ్నలు వచ్చినాయి కదా వాళ్ళకి. జీవం కలిగిన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, సందేహాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ సందేహాలు తీర్చడానికి వీళ్ళు ఆ రోజున ఏలియా కోసం దేవుడు పంపిన శక్తిని అంతని కూడా అక్కడున్న ప్రవక్తలందరూ చూడగలిగారు. ఆ తర్వాత నాశనం అయిపోయారు కూడా. ఏలియా మీద ఉన్నటువంటి విలువైన దేవుని ఆత్మశక్తి అది ఆ రోజు వాళ్ళు గ్రహించారు. ఏలియా చేసినటువంటి అద్భుత కార్యం గుర్తు చేసుకోగానే వచ్చే పర్వతం కర్మేలు పర్వతం. అది అయిపోయిందండి. అంటే ఏలియా గారికి సక్సెస్, సూపర్ సక్సెస్ వచ్చింది, అయిపోయింది ఏలియాకి. ఆ తర్వాత ఇంకొక ప్రయాణం. సక్సెస్ వచ్చిన తర్వాత మనిషికి బాగుంటుంది కదా, ఎక్కడో తెలియని ఆనందం. గాల్లో తేలుతూ ఉంటాడు మనిషి. నేను చాలా గ్రేట్, నా దగ్గర ఇన్ని టాలెంట్లు ఉన్నాయి, నన్ను కొట్టేవాడే లేడు, నన్ను పడగొట్టేవాడే లేదు, నా ముందు నిలిచేవాడు లేదు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అలాంటి క్రమంలో
ఒకవేళ ఏలియా సంపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించడం మరి ఎక్కడో ఒక చిన్న లోపం వచ్చిందేమో. అప్పుడు వస్తుంది ఇంకొక పర్వతం. మొదట కర్మేలు పర్వతం, ఆ తర్వాత ఈ భక్తుడి జీవితంలో ఇంకొక పర్వతం ఉంది. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, హోరేబు పర్వతం. అంటే ఇప్పుడు నేను ఈ రెండు అంత వివరించట్లేదు, జస్ట్ టచ్ చేస్తున్నాను, ముగిస్తాను నేను కాసేపట్లో. హోరేబు పర్వతం. హోరేబు పర్వతం దగ్గర మనకి ఏం కనబడుతుంది? అక్కడ ఏంటమ్మా? మరణాపేక్ష కనబడుతుంది. ఎస్, మరణాపేక్షతో చచ్చిపోతాను బాబోయ్, నాకు ఈ జీవితం వద్దనుకుని ఏమంటాడో తెలుసా దేవుణ్ణి? ప్రభా, యెజబేలు మనుషులందరినీ, నీ ప్రవక్తలందరినీ చంపించేస్తుంటే నేను మాత్రమే నిలబడ్డాను ప్రభా నీ కోసం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏలియా నీకు అదే తెలుసు, ఏలియా నీకు అదే తెలుసు, నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు చాలాసార్లు. నేను ఒక్కదాన్నే, నేను ఒక్కడనే, నేను తప్ప ఇంత అచీవ్మెంట్ ఎవరు చేయలేరు, నేను తప్ప మా ఇంట్లో నీతిగా ఉన్నది ఎవరు లేరు. చాలామంది క్యారెక్టర్ని కాపాడుకుని కూడా రేగిపోతూ ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకుని కూడా దాన్ని బట్టి ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లేని ఇస్తరాకు ఎగిరి పడుతూ ఉంటుందంట. స్వనీతిని ఆధారం చేసుకుంటే దేవుని ఆశ్రయించలేం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏలియా జీవితంలో ఎన్ని కోణాలు ఉన్నాయో. ఒక భక్తుడిని అనడానికి మన బతుకులేం సరిపోవు, అవునా? ఒక భక్తుని గురించి పాయింట్అవుట్ చేయడానికి మనం ఏం సరిపోం. కానీ దేవుని యొక్క విలువైన ప్రేమతత్వం చూడండి, ఏది దాచకుండా రాయించింది అదండి దైవ గ్రంథం అంటే. అందరూ ప్లస్ పాయింట్సే రాయిస్తారు, కానీ మన దేవుడు, మన జీవం గల దేవుడు తను కోరుకున్న, తను ఎన్నుకున్న భక్తులలో ఉన్నటువంటి మరొక కోణాన్ని కూడా చూపించడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎక్కడా కూడా నా సేవకుల్లో కూడా ఇలాంటి లోపాలు ఉంటాయి చూసుకోండి అని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు. అదండి మన దేవుడు అంటే, అదండి జీవంగల దేవుని యొక్క కార్యాలంటే. సో ఏలియా జీవితంలో ఇది మనకు కనిపిస్తుంది. నేను ఒక్కడనే ఉన్నాను ప్రభా, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభా, ఇంకెవ్వరు లేరు ప్రభా అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ రోజు నువ్వు అలా అనుకుంటున్నావు, ఒక్కడవే కాదు ఏలియా, బయలుకు మోకాళ్ళోనక అబద్ధాన్ని నమ్మకుండా, నోటితో అబద్ధాన్ని ప్రచురించకుండా నా కోసం మిగిలి ఉన్న సజీవ సాక్షులు ఇంకా ఉన్నారు. ఎంతమంది? లిటరల్లీ 7,000 పీపుల్. చిన్న విషయం కాదు ఇది. ఆ రోజుల్లో అంత ఉద్రిక్తత, అంత అణచివేత వచ్చినప్పుడు కూడా అలా నిలబడ్డం అంటే అంత చిన్న విషయం కాదు. అలా నిలబడ్డానంటే ఆ 7,000 మంది పేర్లు చెప్పగలమా? పోనీ 70 మంది చెప్పగలమా? అందులో 7 పేర్లు చెప్పగలమా? ఒక్కడే చెప్పగలమా? తెలీదు. పేర్లు రాయబడని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, కానీ ప్రభువుకి తెలిసిన వారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ఎరిగాడు. ఇక్కడ ఈ సందర్భం కాబట్టి చెప్తున్నాను, మనుషులు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు మీ పేరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా, దేవుడు మీ పేరు పెట్టి పిలిచాడు, రక్షణ భాగ్యం మీకు అందించాడు అనే వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోద్దండి దయచేసి. ఏలియా జీవితంలో హోరేబు పర్వత అనుభవం, నేను ఆల్రెడీ మీకు ఒకసారి పాఠం చెప్పినట్టున్నా. కర్మేలు పర్వత అనుభవం, హోరేబు పర్వత అనుభవం, ఇది చాలా చాలా కీలకమైన అంశం. మళ్ళీ ఒకసారి మీరు ధ్యానించండి. ఏలియా జీవితంలో హోరేబు పర్వత అనుభవం తనకేమి నేర్పింది, మనకేమి నేర్పింది? ఆ పర్వతం మీద ఉన్న ఏలియాని చూసి మనం ఏం నేర్చుకుంటాం? ఆ కొండ మీద ఉన్న ఏలియాని చూసి నువ్వు నేను ఏం నేర్చుకుంటాం? సంపూర్ణంగా దేవుని వైపు చేతులు చాపాలి. కొండల తట్టు కాదు, దేవుని తట్టే చేతులు చాపాలి అనే ఒక వాస్తవాన్ని గ్రహిస్తాం. కాబట్టి ఒకనాడు భక్తులు పాడిన కీర్తన, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా యొద్ద నుండే నాకు సహాయం వచ్చును. ఆయన కునుకడు, నిద్రపోడు, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, మీరు చూసారా? ఇశ్రాయేలీలు కానీ ఈనాటి భక్తులు కానీ ఈ కీర్తనను ఎందుకంత బాగా కనెక్ట్ చేసుకుంటారంటే 121 కీర్తన, 121 కీర్తన. మళ్ళీ అక్కడికి వద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, నీ కుడి పక్కన నీకు నీడగా ఉంటాడు, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏమంటున్నాడు? పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ. ఎండ దెబ్బ ఎవరన్నా తిన్నారు ఎప్పుడైనా? వెన్నెల దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా మీకు ఎవరికైనా? వెన్నెల దెబ్బ గురించి విన్నారు ఎవరైనా ఎప్పుడైనా? వెన్నెలంటే సరదాగా సంతోషంగా బయట ఆరు బయట మంచం వేసుకుని చందమామ పాటలు పాడుకోవడమే కదా అనుకున్నారు. చెరలో ఉండి అనేక బాధలు అనుభవించిన ఇశ్రాయేలీలకి వెన్నెల దెబ్బ ఎలాంటిదో బాగా తెలుసు. నెక్స్ట్, ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలీలకి వెన్నెల దెబ్బ తెలుసు.
వెన్నెల దెబ్బ అంటే సూర్యకిరణాలు ఎంత హాని అయితే మనిషికి చేస్తాయో, మితిమీరిపోయిన చంద్రకిరణాలు కూడా మనిషికి హాని చేస్తాయి. ముఖ్యంగా కొన్ని టైమ్స్ ఉంటాయి. ఆ టైమ్స్లో వెన్నెల్లో కనుక ఎక్కువ ఉంటే మనిషికి పిచ్చి లక్షణాలు వస్తాయి అని ఇశ్రాయేలీలు నమ్మేవారు. దాన్ని లునాటిక్స్ అనేవారంట. లునార్ అంటే చంద్రుడు, లునాటిక్స్ అంటే పిచ్చికి సంబంధించిన లక్షణాలు. చంద్రుని వల్ల వచ్చే వెన్నెల వల్ల కలిగేటటువంటి ఒక దెబ్బ. ఈ దెబ్బ నుంచి ఎవరు తప్పిస్తారు? వాళ్ళకంత ఆయుర్వేద శాస్త్రంలో అంత ప్రావీణ్యత ఉండటానికి వాళ్ళు వెళ్ళేది ప్రయాణంలో. కాబట్టి అప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించాలి? వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని వేడుకునేవారట, అయ్యా పగలు ఎండ దెబ్బ మాకు తగలకుండా కాపాడుతున్నావు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా మమ్మల్ని కాపాడు. అందుకే మీకు గుర్తుందా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. ఆ లునాటిక్స్ అనేటటువంటి ఒక లక్షణం వ్యాధి వీళ్లను తాకకుండా, ఆ నరాలకు సంబంధించిన వ్యాధులు వీళ్ళని తాకకుండా, వెన్నెల దెబ్బ వాళ్ళకి తగలకుండా దేవుడు అగ్నిస్తంభమై వాళ్ళని కాపాడినట్టు చరిత్ర చెప్తుంది ప్రియులారా. ఆ దేవుని ప్రేమ, ఆయన శ్రద్ధ, ఆయన కృపది. అంటే ఈ కొండల తట్టు కన్నులెత్తుచున్నాను అనే పాట, ఆ పాటలో ఉన్న ఆ పాట వెనుకున్న చరిత్ర సారం. కొండల తట్టు అనే ఇది ఒక్క పాటే తెలుసా మీకు? ఇంకా చాలా తెలుసా? పాత పాటలు కూడా ఉంటాయి. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము నీవే దేవా. దియా ప్రసాద్ గారని ఒక ఓల్డ్ సింగర్ భలే పాడతాడు పాటలు. ఆ పాట కూడా వినండి, బాగుంటుంది. అంటే కొండల తట్టు కన్నులు ఎత్తుతున్నాను కానీ నాకు కొండల నుంచి రావట్లేదు ప్రభా సహాయం, మీ నుంచి మాత్రమే వస్తుంది అని చెప్పగలిగేంత గొప్పదైన విశ్వాస జీవితం, సాక్షి జీవితం భక్తులకు ఉండేది. ఈ యాత్రకీర్తన అన్నాను కదా, ఎన్ని యాత్రకీర్తనలు చెప్పాను నేను? 120 నుంచి 135 వరకు, సుమారు 15 యాత్రకీర్తనలు. మీరు చదవండి, దయచేసి ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఈ యాత్రకీర్తనలన్నింటిలో ప్రభు మీద నువ్వు నేను ఎలా ఆధారపడాలి అనే కీలకమైన పాయింట్స్ అర్థమవుతాయి. మనుషుల మాటల మీద కాదు, మనుషుల్ని బట్టి కాదు, దేవుని మీద ఎలా ఆధారపడాలి అనే విషయాలు అర్థమవుతాయి. ఓకేనా? యాత్రకీర్తన ఈ యాత్రకీర్తన వాళ్ళ జీవితాల్లో ఎంతగా లీనమైపోయిందంటే నాకు ఒక్క పాయింట్ చాలా నచ్చింది. ఇది మరణ సంబంధమైన కార్యక్రమాల్లో ఈ కీర్తన వెళ్ళి చదివేవారంట వాళ్ళు. అంటే ఎవరైనా చావింటికి వెళ్తే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నీ వద్దరు నుంచి మాత్రమే నాకు సహాయం వచ్చును అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చావింటికి వెళ్ళి చదివేవారు యాత్రకీర్తన. ఈ కీర్తనతో పాటు ఇంకా యాత్రకీర్తనలు. ఎందుకు యాత్రకీర్తనలు చదివారో తెలుసా? ఒక కీలకమైన పాయింట్. వాళ్ళు ఒకటి నమ్ముతున్నారు, ఏంటంటే అంటే అర్లీ క్రిస్టియన్స్, ఆదిమ సంఘాలు ఈ కీర్తన బాగా చదివేవారని చరిత్ర పుస్తకాల్లో నేను ఆ విషయాన్ని గ్రహించాను. వాళ్ళు ఎందుకు ఇలా చదివేవారంటే, ఒక యాత్ర ముగిసిపోయింది, భూమి మీద మనిషిగా యాత్ర ముగిసిపోయింది, ఇప్పుడు ఇంకొక యాత్ర మొదలవుతుంది. ఏంటా యాత్ర? పరలోకానికి వెళ్తున్నాడు ఈ మనిషి, కాబట్టి సహాయం ఇక దేవుడే, లోకాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత చేపట్టుకోవాల్సింది దేవుడే అనే ఒక నమ్మకం అన్నమాట. పిల్లల్ని కొత్తగా చర్చికి తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని సంఘాల్లో ఈ కీర్తన చదువుతారండి. ఎందుకో తెలుసా చదువుతారు? చిన్న బిడ్డలను, శిశువులను ఒళ్ళో పెట్టుకుని ప్రార్థన చేస్తూ 121వ కీర్తన చదువుతారు. ఎందుకంటే కొత్త యాత్ర ప్రారంభమైంది, జీవిత యాత్ర ఈ బిడ్డ ప్రారంభించబోతుంది కాబట్టి ఈ కీర్తన. బాగుంది కదా? చావులోనూ ఇదే కీర్తన, పుట్టుకలోనూ ఇదే కీర్తన, యాత్రలోనూ ఇదే కీర్తన, ప్రయాణంలోనూ ఇదే కీర్తన. అంతుందా ఈ కీర్తనలో అనిపించవచ్చు. కానీ మీరు మనసు పెట్టి ఒక్కొక్కళ్ళు ధ్యానించండి. కొండల నుంచి రాదు నాకు సహాయం. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. మనం కూడా మన జీవితాల్లో చాలా కొండలను పెట్టుకుంటాం. ఒక సహోదరి అనుకుంది, తన జీవితంలో పెద్ద కష్టం వచ్చింది. ఆ సహోదరి ఆ కష్టం వచ్చిందని తెలియగానే అనుకుందంట, నాకేమి లోటు, నాకు బోళ్ళంతమంది సొంతోళ్ళు ఉన్నారు, నాకు బోళ్ళంతమంది బంధువులు ఉన్నారు, బోళ్ళంతమంది రక్త సంబంధికులు ఉన్నారు, అన్నిటికీ అందరికీ మించి అద్భుతమైన కుటుంబం నాకుంది అనుకుంది. అంటే ఇప్పుడు ఆమె కొండ ఎవరు? ఆమె కొండగా ఎవరిని చేసుకుంది? బంధువుల్ని. కొండగా వ్యక్తుల్ని చేసుకుంది, కొండగా మనుషుల్ని చేసుకుంది. మనం కూడా చాలా కొండలను పెట్టుకుంటాం చాలాసార్లు.
సమస్యలు వచ్చినా, భయాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎవరు మనకు కొండలు? మీరు గుంటల మీద చేసి ఆలోచించండి. నిజంగా ఒక కష్టం వస్తే మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అలానే మనుషుల సహాయం కోరవద్దని నేను చెప్పట్లేదు సుమి. అసలు దేవుడే ఒకరి సుఖదుఖములు యందు మరి ఒకరు పాలు పంచుకోమంటున్నాడు, ఆదరించమంటున్నాడు, ఆదరణ చేయమంటున్నాడు. ఇది బైబిల్ మనకు నేర్పించేటటువంటి ధర్మాలు. సంఘ ధర్మాలు ఉన్నాయి, కుటుంబ ధర్మాలు ఉన్నాయి, బంధు ధర్మాలు ఉన్నాయి, భర్త ధర్మాలు ఉన్నాయి, భార్య ధర్మాలు ఉన్నాయి, బిడ్డల ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సాగుతాయా? సాగు. కానీ మీరు ఎంతగా ఈ లోకంలో మనుష్యుల వైపు చూసినా మొట్టమొదట చూడాల్సింది దేవుని వైపు, ఆధారపడాల్సింది దేవుని మీదనే. మీరు మనుషులనే కొండల వైపు, పరిస్థితులనే కొండల వైపు కానీ చూసారా ఏమైపోతారు? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా? కొండ నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు నుంచే వస్తుంది. ఆయనే మన ఆశ్రయం. అందుకే రోమీయులకు పత్రిక రాస్తూ అపోస్తులైన పౌలు అంటాడు, ఒక అద్భుతమైన పాయింట్ని రైజ్ చేస్తాడు. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం. ఎవరండి మనం? వారసులం. నీ ఆస్తి వారసుడికి ఇస్తావా, పన్నోడికి ఇస్తావా? నీకున్న విలువైన వస్తువులు నీ వారసుడికి ఇస్తావా, నీ ఫ్రెండ్ కొడుకు ఇస్తావా? ఏం చేస్తావు? వారసుడికే ఇస్తావు. అది నీ కడుపు తీపి, నీ ప్రేమ. మరి దేవుడు కూడా మనలను పుత్రులు అంటున్నాడు, పిల్లలు అంటున్నాడు, వాగ్దాన సంబంధికులం అంటున్నాడు, మనల్ని కొన్నాడు అంటున్నాడు, వెలపెట్టి దగ్గరికి తీసుకున్నాడు అంటున్నాడు. మరి ఆ దేవుడు ఈరోజు నీకు నాకు అక్షయమైన, నిర్మలమైన, వాడవారని ఒక విలువైన స్వాస్థ్యాన్ని రెడీ చేశాడు కదా. దానికోసం, దాని వైపు నిరీక్షణ కలిగి ఉంటే అసలు ఈ లోకంలో నుంచి, ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఏదైనా ఎడబాయగలదా? రోమపత్రిక 8వ అధ్యాయంలో పక్కన అంటాడు కదా, శ్రమయేనను 35 క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, మరి ఏదైనా ఏవి మనకి కొండలవ్వకూడదు. అర్థమైందా? ఏవి కొండలవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు కొండలవ్వకూడదు, మనుష్యులు కొండలవ్వకూడదు. చాలామంది అంటారు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీతో మాట్లాడకపోతే నాకు ఏదోలాగా అయిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. హోమియోపతిలో దీనికి మందు ఉంది, ఎవరైనా కావాలంటే నన్ను సంప్రదించండి, మంచి నెంబర్ ఇస్తాను. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, అది లేకపోతే నా వల్ల కావట్లేదండి, ఫలానాది లేకపోతే నేను చచ్చిపోతానని ఎవరైనా అంటున్నా, అది ఒక మానసిక రోగం. మానసికంగా మొదలైన రోగం శారీరకంగా వచ్చి బలహీనతలో నిన్ను నెట్టేస్తుంది, అంతే. అర్థమైందా? అంటే మనుషులందరూ మనుషుల మీద ఆశ్రయించారు, అలవాట్ల మీద ఆశ్రయించారు, ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసుకున్నారు, ఏదో ఒక దాని మీద మనసు పెట్టుకున్నారు. కానీ మనం దృష్టి పెట్టాల్సింది దేని మీద? దేవుని మీద. అందుకే మనసు పెట్టి మళ్ళీ మీరు ఒకసారి 121వ కీర్తన చదవండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం? ఎక్కడి నుంచి రాదు, ఎక్కడి నుంచి రాదు. మీకు తెలుసా, మార్టిన్ లూథర్ గుర్తున్నాడు? ఆయన మార్టిన్ లూథర్ గారు అనేవారట, ఇది క్రైస్తవ్యానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆదరణ కీర్తన, నన్ను ఆదరించింది అన్నాడట మార్టిన్ లూథర్. అలాగే ఒక చరిత్రకారుడు అంటాడు, సృజించాడు రక్షిస్తాడు, అలాగే సృష్టించాడు విమోచిస్తాడు మన ప్రభువు. కాబట్టి కొండల తట్టు ఎందుకు చెయ్యెత్తటం? నా ప్రభువు తట్టే చెయ్యెత్తుతా. అది విశ్వాసం. ప్రభు ప్రేమ నుంచి నేను ఎడబాపబడకూడదు అని ఆలోచించటం విశ్వాసం. ఈరోజు కూడా మన దేశంలో, మన రాష్ట్రాలలో, మన ప్రపంచంలో ఎన్నో అల్లకల్లోలాలు, యుద్ధ వాతావరణాలను గురించి వింటున్నాం. యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వింటారనే మాట మనం ఎప్పుడో విన్నాం మన ప్రభు నోట్లోంచి. ఇది మనకేం కొత్త కాదు. మన ప్రపంచ చరిత్ర, మానవ చరిత్ర ఎన్నో యుద్ధాలను చూసింది, ఎన్నో యుద్ధాలను చేసింది, ఎన్నో యుద్ధాలలో నష్టపోయింది, ఎన్నో యుద్ధాలలో విజయం సాధించింది. అయితే కొన్ని యుద్ధాలు మనకు పాఠాలు నేర్పించాయి, కొన్ని యుద్ధాలు మనకు గుణపాఠాలు నేర్పించాయి. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వినేది అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో అనే ఆ రాకడ దినాలలోని మనం వింటూ ఉంటాం కదా. అయితే ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, ఎన్ని యుద్ధ పరిస్థితులు ఎదురైనా ఈ పాట పాడగలరా మీరు? కొండల తట్టు
నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇశ్రాయేలీయులు పాడారు, యుద్ధం, భయంకరమైన యుద్ధం, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోతున్న యుద్ధం, గర్భిణీ స్త్రీలను కడుపులో చీల్చేస్తున్న యుద్ధం, భయంకరమైన నాశనం వాళ్ళు చవి చూశారు. యూదా జాతిలో భయంకరమైన నాశనం, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం, దానికి మూలం ఆద్యుడైనటువంటి హిట్లర్ పరిపాలనా కాలంలో ఒక 2 పుస్తకాలను గురించి నేను విన్నానండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని చదవండి. ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. నిజంగా చదివితేనండి మీకున్న కష్టాలు ఆవగింజలో 60% కూడా కనిపించవు మీకు. ఆయన కష్టాలు అంత భయంకరమైనవి. అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను భగవంతుణ్ణి బట్టి అని చెప్తాడు. అక్కడున్న కాల పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు ఎంత భయంకరమైందో అలాంటి పుస్తకాలు, కొన్ని చరిత్రలు, ప్రపంచ చరిత్రలు మనకు చూపిస్తాయి. ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్, యానీ ఫ్రాంక్ డైరీ, ఇలా ఇది ఒక బుక్ ఉంది, అది కూడా చదవండి ఒకవేళ వీలైతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తున్నా. కొంతమంది వచ్చి నాకు, అక్క మీరు చదివే పుస్తకాలు ఏంటి మాకు చెప్తారా, మాకు ఇస్తారని అడుగుతారు. అందుకే నేను ఈ పేర్లు చెప్తున్నాను, మీకు ఉపయోగపడవచ్చు. ఒక అమ్మాయి, ఒక 16 ఏళ్ల ఆడపిల్ల, యుద్ధకాలంలో హిట్లర్ ఏవైతే లోపలికి తోసేసి మనుషులను చంపేసేవాడో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా తప్పించుకొని ఒక మిద్దె మీద దాక్కుంటారు వాళ్ళ ఫ్యామిలీ. అలాంటప్పుడు ఆమె రాసిన డైరీలో కొన్ని సంగతులు నిజంగా విశ్వాసం కోల్పోకూడదు, ఏ పరిస్థితి అయినా అనిపిస్తూ ఉంటుంది. మన దేశం కూడా ఈరోజు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందనే చెప్పాలి. అయినప్పటికీ మన సైనికులు ఎంతో పోరాడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆ సైనికుల కోసం, సైనికుల కుటుంబాల కోసం, మన యొక్క వ్యవస్థ కోసం కూడా మనం ప్రార్థిద్దాం. నన్ను ఎప్పుడు బాధ పెట్టే ఒక పాయింట్ ఉందండి, అది బహిరంగ యుద్ధాలు ప్రపంచాన్ని ఎంతైతే నాశనం చేస్తాయో అంతర్యుద్ధాలు అంతకన్నా ఎక్కువ నాశనం చేస్తాయి. దేశం లోపల కులం, మతం, స్థాయి, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇలాంటి యుద్ధాలు ఉన్నాయి. మనిషి హృదయంలో కూడా యుద్ధాలు ఉన్నాయి. మీలో యుద్ధములు దేని వలన జరుగుచున్నవి? మీలో పోరాడు భోగేచ్ఛల వలనే కదా అంటాడు ప్రభు. ఆ యుద్ధాల ముందు కత్తిరించుకోవాలి, పాపంతో యుద్ధం చేయాలి. బయట జరిగే యుద్ధాల్లో కూడా అమాయకులైన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి పెద్దగా సంబంధం లేదు, అయినా వాళ్ళు రక్తపు మడుగులో కొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. వీలైతే త్వరలోనే యుద్ధం ఆగిపోవాలని కూడా ప్రార్థిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఎలాంటి పరిస్థితి అయినా దేవుని తట్టు చూద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? నీ వద్ద నుంచే వస్తుంది. పాట పాడుతున్న ప్రతిసారి ఈ ప్రసంగం మీకు గుర్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సృజించినవాడు రక్షిస్తాడు, సృష్టించినవాడు విమోచిస్తాడు. చెప్పండి అందరూ. సృజించినవాడు రక్షిస్తాడు, సృష్టించినవాడు విమోచిస్తాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అన్నింటినీ కొండలు చేసుకోకండి. మీ బాస్ మీకు కొండ కావచ్చు, మీ వ్యాపారస్తుడు మీకు కొండ కావచ్చు, మీ ఫ్రెండ్ మీకు కొండ కావచ్చు. నేను నీ వైపే చూస్తాను, నువ్వు లేకపోతే ఇంకంతే నగతి అనకండి. నువ్వు ఉన్నా లేకపోయినా నేను నా ప్రభు కోసం బతుకుతున్నాను. సో నా లైఫ్ అంటే నాకు చాలా గౌరవం, బికాస్ ఇది విమోచించబడినది నా ప్రభు రక్తంతో అని చెప్పగలిగేంత స్థాయి, విశ్వాస స్థాయి మీకు రావాలి, మీకు ఉండాలి. అట్టి బలవంతులుగా మీరు ఉండాలని మీ కుటుంబాలు, ముఖ్యంగా యవ్వనస్తులైన బిడ్డలు ఉండాలని ఆశిస్తున్నా. పిల్లలారా, మీరు ఆలోచించండి. కొండల తట్టు కన్నులెత్తే కంటే దేవుని తట్టు కన్నులెత్తండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, ఒక విలువైన అంశాన్ని మేము ధ్యానించుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మాకు శక్తినిచ్చారు దేవా. మాకు ఆశ్రయం భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన పర్వతాలు, పట్టణాలు, భవనాలు, నిర్మాణాలు, మేము సంపాదించుకుంటున్న ధనము కాదు, కేవలం మీ కృపయే. ఆకాశము కంటే ఎత్తైన మీ కృప చేత మమ్మల్ని విమోచించి రక్షించారు. ఈరోజు మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకునే వాళ్ళు క్రైస్తవ సంఘాలలో లోపిస్తున్నారేమో దేవా. మీ మీద ఆధారపడే జీవితాలు కరువవుతున్నాయేమో తండ్రి. పరిస్థితుల వైపు చూడక, ప్రతికూలతల వైపు చూడక, కన్నీళ్ళు, బాధలు, కష్టాల వైపు చూడక, మీ వైపు చూడగలిగే శక్తి, సామర్థ్యము మీ బిడ్డలకిచ్చి నడిపించమని, ఈ సంఘంలో అలాంటి బలవంతులైన వారు తయారవునట్లుగా అలాంటి క్రీస్తు రాయబారులను లేవనెత్తుకోమని కోరుకుంటూ, తర్వాత జరగబోయే కార్యక్రమంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసువారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.